గైస్, ఈరోజు మనము అసలు ఎల్ఎస్ కమాండ్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది? ఓకే. ఈ ఎల్ఎస్ కమాండ్ వల్ల మనం ఏం చేస్తామంటే ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ని మనము కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఎల్ఎస్ అని ఇవ్వగానే మీకు ఇక్కడ ఏమవుతుంది? ఈ ఎల్ఎస్ అనే కమాండ్ మనకి ఇక్కడ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ని డిస్ప్లే చేస్తుంది ఇన్ ప్రజెంట్ డైరెక్టరీ. ఓకే. ఇప్పుడు నేను ఎంటర్ ఇవ్వగానే నాకు ఇక్కడ కొన్ని ఫైల్స్, కొన్ని డైరెక్టరీస్ నాకు ఇక్కడ డిస్ప్లే చేసి, బట్ ఏది ఫైలు, ఏది డైరెక్టరీ అని మీరు ఎలా తెలుసుకుంటారు అంటే ఇట్స్ వెరీ సింపుల్. సో మీకు ఇక్కడ ఎల్ఎస్ ఐఫాన్ క్యాపిటల్ ఎఫ్ కానీ ఇచ్చినట్లయితేనా మీకు ఏమవుతుంది అంటే ఫైల్స్ ఏంటి, డైరెక్టరీస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ లో మీకు ఇక్కడ ఫార్వర్డ్ సింబల్ వచ్చినట్లయితేనా దట్ ఈస్ ఎ డైరెక్టరీ. అసలు ఫార్వర్డ్ సింబల్ లేకపోతే దట్ ఈస్ ఎ ఫైల్ అన్నమాట. ఓకే. ఓకే, రైట్. మీరు అనుకోవచ్చు, మరి ఇది కన్ఫామా కాదా, అంటే ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ ఆర్ నాట్ అన్నమాట. అందుకోసం నేనేం చేస్తానంటే లాంగ్ ఫార్మాట్ లో నేనేం చేస్తానంటే ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ని డిస్ప్లే చేస్తాను. కాబట్టి ఎల్ఎస్ స్పేస్ ఐఫన్ ఎల్ గనిచ్చినట్లయితేనా మీరు ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ని లాంగ్ లిస్ట్ ఫార్మాట్ లో మీరు ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. నేనేం చెప్పినాను? దిస్ ఈజ్ ద డైరెక్టరీ. ఎలా చెప్పినాను అంటే మీకు ఫార్వర్డ్ సింబల్ ఉంది కాబట్టి దట్ ఈజ్ ఎ డైరెక్టరీ. కాబట్టి నాకు ఇక్కడ మీరు చూసినట్లయితేనా స్టార్టింగ్ లో డి ఉంది. డి మీన్స్ డైరెక్టరీ. డి మీన్స్ డైరెక్టరీ. అదే దిస్ ఈజ్ ద ఫైల్ అన్నమాట. సో ఈ ఫైల్ కి మనకి ఇక్కడ ఐఫన్ అని ఉంది కాబట్టి సో దట్ ఈజ్ ఏ ఫైల్ అన్నమాట. అది మనము ఫైల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే సమ్ టైమ్స్ మనకి ఏమవుతుందంటే మనకు కొన్ని హెడెన్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఉంటాయి. ఓకే. ఈ హెడెన్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎల్ఎస్ స్పేస్ ఐఫన్ ఏ గని ఇచ్చినట్లయితేనా మీరు హెడెన్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ని మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ డాట్ ఉన్నట్లయితేనా మేబీ దట్ ఈస్ ఎ హెడెన్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. మళ్ళీ సేమ్ మీరు ఇక్కడ ఎల్ఎస్ స్పేస్ ఐఫన్ ఏ మనకి ఇక్కడ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ చూపిస్తాయి. మీరు ఎఫ్ గని ఇచ్చినట్లయితేనా మీకు సింబల్ అనేది వస్తుంది అనమాట. అంటే చూసారు మీరు ఇక్కడ దిస్ ఈస్ ద డైరెక్టరీ, దిస్ ఈస్ ద డైరెక్టరీ. ఓకే, దిస్ ఈస్ ద ఫైల్, దిస్ ఈస్ ద హెడెన్ డైరెక్టరీ, దిస్ ఈస్ ద హెడెన్ డైరెక్టరీ, దిస్ ఈస్ ద ఓకేనా హెడెన్ ఫైల్ అన్నమాట. ఇది కూడా హెడెన్ డైరెక్టరీనే. ఇది కూడా ఓకేనా ఏది డాట్ ఎస్హెచ్ ఓకేనా ఇది కూడా హెడెన్ డైరెక్టరీనే. మీరు డిఫరెన్సెస్ చూడొచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎల్ఎస్ గాని ఇచ్చినట్లయితే నా ఫస్ట్ నేను ఏమి ఇచ్చినాను? ఎల్ఎస్ స్పేస్ ఐఫన్ ఏఎఫ్ అని ఇచ్చినాను. తర్వాత మీకు వచ్చేసరికి ఎల్ఎస్ ఇచ్చినాను. మీకు ఇక్కడ కొన్ని డైరెక్టరీస్ వచ్చి దిస్ ఇస్ ద హెడ్ అండ్ డైరెక్టరీ, దిస్ ఇస్ ద హెడ్ అండ్ డైరెక్టరీ. నేను ఎప్పుడైతే ఎల్ఎస్ ఇచ్చానో ఇవి మనకు చూపించలేదు. ఓకే. అదే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఇక్కడ. సో మనకు ఒక ఫైల్ కానీ ఒక డైరెక్టరీ కానీ సైజ్ ఎంత ఉంది తెలుసుకోవాలి అంటే ఎల్ఎస్ స్పేస్ ఐఫన్ హెచ్ అని ఇవ్వండి. ఓకే. ఎల్ఎస్ స్పేస్ ఐఫన్ హెచ్ కానీ ఇచ్చినట్లయితేనా సో మీకు ఏమవుతుంది అంటే ఫైల్ సైజ్ అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. మరి మనకి ఇక్కడ ఫైల్ సైజ్ అనేది కనపడలేదు కదండి ఇక్కడ. సో మీరు ఏం చేస్తారు అంటే సో మీరు ఇక్కడ వచ్చేసరికి ఓకేనా సో డబల్ ఎల్ ఐఫన్ హెచ్ అని ఇవ్వండి ఇక్కడ. ఓకే. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఎల్ఎస్ స్పేస్ ఐఫన్ హెచ్. ఓకే. దీని వల్ల మనం ఏం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అంటే ఓకేనా ప్రింట్ ఫైల్ సైజ్ అంటే ఫైల్ సైజ్ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా ప్రింట్ ఫైల్ సైజ్ ఓకేనా ఇన్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో మనము ప్రింట్ చేసుకోవచ్చు. యూ కెన్ లీవ్ ఇట్ దట్ వన్. ఐ విల్ షో యూ లేటర్. డన్.
సో అదే విధంగా మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ స్పేస్ ఐఫన్ టీ ఇస్తేనా మీకు ఏమవుతాయి అంటే మాడిఫికేషన్ టైం కానీ న్యూ కానీ వస్తాయి అన్నమాట. దిస్ ఇస్ ద మాడిఫికేషన్ టైం కానీ న్యూ కానీ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఎల్ఎస్ కమాండ్ ఇచ్చినాను. ఇప్పుడు నేను ఇక్కడ టచ్ కమాండ్ ఇచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఫైల్ వచ్చేసరికి నా సో లైనెక్స్ అని చెప్పి క్రియేట్ చేస్తాను. అంటే టచ్ కమాండ్ యూజ్ చేసుకొని ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎల్ఎస్ ఇస్తే నాకు ఇక్కడ లైనెక్స్ అని చెప్పి ఇక్కడ చూపించింది అనమాట. అయితే నేను ఏమనుకుంటున్నానంటే ఇది వచ్చేసరికి నాకు ఇక్కడ ఎలా డిస్ప్లే అవ్వాలి అంటే నాకు వచ్చేసరికి నా సార్టెడ్ ఫైల్స్ బై మాడిఫికేషన్ టైం లేదంటే న్యూ వన్ అంటే ఏదైతే క్రియేట్ చేసినారో అది అనమాట LS-T అని చెప్పి చెప్తున్నా. అంటే ఇది ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసినారు అని చెప్పి చెప్పొచ్చు. మీకు డౌట్ వస్తే మీరు LS-LT అని చెప్పి ఇచ్చినట్లయితేనా ఎప్పుడు క్రియేట్ చేసినాము February 2 ఓకేనా 8/14 క్రియేట్ చేసినాము. ఓకే, అదే విధంగా సో మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ ఆర్డర్ లో చూపించాలా కాబట్టి LS-R అంటే రివర్స్ ఆర్డర్ అన్నమాట. రివర్స్ ఆర్డర్ అంటే Z to A అన్నమాట. దిస్ ఇస్ ద రివర్స్ ఆర్డర్. అదే మనకి ఇక్కడ సో మీరు ఇక్కడ LS-S ఇస్తే మనకి ఏమవుతుంది అంటే మనకి లార్జ్ ఫైల్ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ నుంచి నా స్మాల్ సైజ్ వరకు చూపిస్తాను. దిస్ ఇస్ ద లార్జ్ సైజ్ ఆఫ్ ఫైల్. తర్వాత ఇది ఇలా చూపిస్తున్నారు. అదే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ LS-R ఇస్తేనా డైరెక్టరీస్ సబ్ డైరెక్టరీస్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అదే మనము ప్రతి ఒక్క దానికి నెంబర్ ఉంటుంది. LS-I గారు ఇచ్చినట్లయితేనా మీకు నెంబర్ ప్రతి ఒక్క ఫైల్ కి ఏమవుతుంది అంటే నెంబర్ ఉంటుంది. ప్రతి ఒక్క ఫైల్ కి నెంబర్ ఉంటుంది. ఓకే, అంటే మనకు ఈ LS కమాండ్ లో ఇవి మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తాను అంటే ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.